వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో భయంకరమైన రహస్యాలు కేసీఆర్ కేటీఆర్ మెడకు చుట్టుకోబోతున్నాయా? సంచలనంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నపాటి ఆరోపణగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ భారీ కేసుగా మారింది. ఇప్పటికే సీఐ ప్రణీత్ రావు సస్పెండ్ కావడం, అరెస్ట్ కావడం తెలిసిందే. కోర్టు అనుమతితో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న అధికారులు విచారణ వేళ మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూశాయి. దీంతో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులైన భుజంగరావు, తిరుపతన్నలను అదుపులోకి తీసుకోవడం, ఆపై అరెస్ట్ చేయడం తెలిసిందే. వారిని 8 గంటలకు పైనే విచారించిన పోలీసులు తాజాగా రిమాండ్ చేశారు. ఈ క్రమంలో వీరి రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెలుగు చూశాయి. పోలీసు ఉన్నతాధికారి అయిన ప్రభాకర్ రావు చెబితేనే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించారు. అంతేకాదు, పలు సందర్భాల్లో భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఫోన్ నెంబర్లను తాను ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. అంతేకాదు, ఎన్నికల వేళ వందలాది నెంబర్లను, రాజకీయ నేతలకు సంబంధించిన ఫోన్లను తాను ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ రావు ఒప్పుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ ట్యాపింగ్లో భాగంగా రాజకీయ నేతలు మాత్రమే కాదు, వారి కుటుంబాల మీద కూడా తాము ఫోకస్ చేసినట్లుగా పేర్కొన్నారు. పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులు, వ్యాపారవేత్తలతో పాటు హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా పేర్కొన్నారు. అయితే ఆ డేటా ద్వారా హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి ఉంటారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున తాను ఉన్నతాధికారి అయిన ప్రభాకర్ చెప్పినట్లుగా వ్యవహరించి ట్యాపింగ్కు సంబంధించిన ప్రధాన డివైస్ను పూర్తిగా ధ్వంసం చేసిన విషయాన్ని అంగీకరించినట్లుగా తెలిసింది. తాము ధ్వంసం చేసిన కంప్యూటర్లు 17గా పేర్కొన్న ప్రణీత్ రావు అన్నింట్లోని హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ప్రధాన డివైస్ను కట్టర్తో ముక్కలుగా చేసినట్లుగా పేర్కొన్నారు. ఆ ముక్కల్ని మూసీలో పడేసినట్లుగా ఒప్పుకున్నాడు. అంతేకాదు, 2 లాగర్ రూమ్లలో ఉన్న అన్ని డాక్యుమెంట్లను తగలబెట్టినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్లిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు విషయానికి వస్తే, ఆయన రిమాండ్ రిపోర్ట్లో మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూశాయి. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను తాము ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు వెల్లడించారు. బీఆర్ఎస్ నేత ఇచ్చిన నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు తాము పంపించామన్నా ఆయన అతడు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేసినట్లుగా పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలామంది రాజకీయ నేతల ఫోన్లను, వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు అంగీకరించారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చామని అరెస్ట్ అయిన మరో పోలీస్ అధికారి తిరుపతన్నను పేర్కొన్నారు. డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు మరికొందరి కథలకెళ్లి తాము ట్రాక్ చేసిన వైనాన్ని ఒప్పుకున్నారు. దీంతో వీరికి గైడ్ చేసిన కీలక నేత ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు కాంగ్రెస్, బీజేపీ నేతలు బాధితులు కావడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, బీజేపీ సీనియర్ నేత, అప్పటి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే. ఫోన్ ట్యాపింగ్ బాధితులైన కాంగ్రెస్, బీజేపీ నేతల సంఖ్య రోజుకు పెరుగుతుండటంతో బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్తో గళం కలిపి విమర్శలు దిగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్కు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రాథమిక నిందితుడిగా పేర్కొనాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం రఘునందనరావు డిమాండ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, తన ప్రచార పద్ధతులను బయటపెట్టారని, ఇబ్బందులు కలగజేశారని పేర్కొన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా ఫోన్ ట్యాపింగే కారణమని అన్నారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేసి కేసుల్లో ఇరికించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పట్లో కేసీఆర్కు సన్నిహితులుగా మెలిగిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందని ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారని అంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి.
త్వరలో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికలకు ముందు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ అధినేతపై విమర్శల విషయంలో ఏకతాటిపైకి రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు పార్టీలు కూడా ఒకే రకమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలో ప్రమేయం ఉందన్న అభిప్రాయం సామాన్య జనంలో కూడా కలుగుతుంది. మొత్తం మీద లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సమాధానం చెప్పుకోవాలని అంశంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీకి కవిత అరెస్ట్ రూపంలో గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ప్రధాన ముద్దాయిలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ అరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆశలు గల్లంతైనట్లే. ఇక మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.